నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలలోని 9వ భాగాన్ని విందామా? స్కూల్ టీచర్గా ఆ పోస్టు 3 నెలలకే అవడంతో అది ఉండగానే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవడానికి గిరిజ ప్రయత్నాలు చేస్తోంది. మధుమూర్తి కూడా ఎక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా గిరిజకి చెప్పి అప్లై చేస్తున్నాడు. నిన్న కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ కావాలని పేపర్లో పడింది. గిరిజ అప్లికేషన్ టైప్ చేసింది. తను స్కూల్కి వెళ్ళాలి, సెలవు దొరకదు. అది కాకుండా ఆ బ్యాంక్ ఎక్కడో దూరంగా ఉంది. మధు తనే స్వయంగా తీసుకెళ్ళి ఇస్తానని నిన్న వచ్చినప్పుడు చెప్పాడు. గిరిజ అప్లికేషన్ టైప్ చేసి స్కూల్కి వెళ్లే ముందు దోవలోనే ఉన్న మధుమూర్తి ఇంటి ముందు రిక్షా ఆపి లోపలికి వచ్చింది. మధు వాకిట్లోనే నిలబడి పిలిచింది. మధు లోపల భోజనం చేస్తున్నాడు. గిరిజ పిలుపు వినగానే అంటూ లేచి వచ్చేశాడు. గిరిజ బ్యాగ్లో నుంచి టైప్ చేసిన కాగితం తీసి అతనికి ఇచ్చింది. కాస్త నువ్వు ఇచ్చేస్తావుగా అంది. ఈ అప్లికేషన్ ఇక ఆ బ్యాంక్ వాళ్ళకి అందినట్టే అనుకుని నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు అతను నవ్వుతూ. గిరిజ బ్యాగ్ నుంచి 10 రూపాయల కాగితం తీసి అతనికి ఇచ్చింది. ఇదేమిటి అన్నాడు అతను. ఆటో ఛార్జీ. ఇదేమిటి? ఈ కొత్త పద్ధతి ఎప్పటి నుంచి? నేను బస్సులో వెళ్ళిస్తాను గిరిజ చెయ్యి నెట్టేస్తూ అన్నాడు. బస్సులు దొరుకుతాయో లేదో, లేకపోతే సైకిల్ మీద వెళ్తాను, అదంతా నీకెందుకట అన్నాడు. అది కాదు మధు, నువ్వు సాయం చెయ్యి, కానీ డబ్బు మాత్రం. గిరిజ అంటుండగానే ఇంతలో వరం ఇంట్లోంచి ఈయన వచ్చేసింది. డబ్బు తీసుకోడే, వాడెందుకు తీసుకుంటాడు? వాడికి నువ్వు 2వ సంసారం అయిపోయావు. ఏ అమ్మా మహాతల్లి, చేసుకున్న పెళ్లి పెటాకులు చేసుకుని వీధిన పడ్డావు. సిగ్గు లజ్జ లేకుండా తగుదనమ్మా అంటూ ఈ ఊర్లోనే ఉద్యోగం వెలగబెడుతున్నావు. నీ అంత బరితెగించిన ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు. అమ్మా మధుమూర్తి అరిచాడు. కానీ ఆవిడ ఆ అరుపుల్ని లేసే మాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఏదో పెళ్లి చేసుకున్నావుగా, ఓ ఇంటిదానివైనావు కదా, పేడా వదిలింది అనుకున్నా. మా వాడికి ఇక నిశ్చింతగా పెళ్లి చేయొచ్చునని అనుకున్నా. మళ్ళీ నీ కథ మొదలైంది. వాడు వచ్చిన ప్రతి సంబంధాన్ని వద్దంటున్నాడు. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? మధుమూర్తి తల్లిని వంటింటి వైపు తోశాడు. ఎందుకు తెలియదురా? బాగా తెలుసు. ఈ పాపిష్టి దాని మూలంగానే నువ్వు ఆ వరంగల్ సంబంధం వద్దంది. అది నాకు తెలియదు అనుకుంటున్నావా? పెళ్ళికి ఒప్పుకుంటానన్న పెద్ద మనిషివి మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నావు? నువ్వు ఇంకా మాట్లాడకమ్మా. ఇంకొక మాట మాట్లాడావంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. గిరిజ నువ్వు ఇక వెళ్ళిపో అన్నాడు మధు. గిరిజ ముఖంలో అవమానం, అభిమానం, రోషం కుతకుతలాడిపోతున్నాయి. వెళ్ళొస్తాను మధు ఎంతో సహనంతో ఆ అవమానం దిగమింగుతూ అంది. నువ్వు మళ్ళీ ఏమీ రానక్కర్లేదు తల్లి. నా కొంప నిలువునా తీయకు. నీకు ఆ మొగుడు నచ్చకపోతే వెళ్ళి దేశం మీద పడు. అంతేగాని నా కొడుకు జోలికి మాత్రం రాకు. సిగ్గున్న దానివైతే నా గుమ్మంలో మళ్ళీ కాలు పెట్టవు. వరమ్మ కేకలు పెట్టి అరుస్తుంటే ఇరుగు పొరుగు చోద్యంగా తొంగి చూడసాగారు. మధుమూర్తి గబగబా షర్టు వేసుకుని చెప్పులు వేసుకుని బయటకు వచ్చాడు. గిరిజ రిక్షా ఎక్కబోతోంది. గిరిజ అమ్మకేం తెలీదు, ఏమిటో వాగేసింది. వాళ్ళకి నీ స్థితి చెప్పినా అర్థం కాదు. అదంతా నువ్వు మనసులో పెట్టుకోవద్దు. గిరిజ కళ్ళనీళ్ళని బలవంతంగా బిగపట్టుకుంది. మీ అమ్మ మీద నాకేం కోపం లేదు మధు, తప్పంతా నాదే. నేను ఇదివరకు గిరిజనే అనుకుంటున్నాను. ఇదివరకు గిరిజన కాదుగా, భర్త వదిలేసిన ఆడదాన్నయ్యే. నేను సాయంత్రం కలుస్తాను గిరిజ. గిరిజకి ఆ మాట ఉత్సాహంగా అనిపించలేదు. సమాధానం ఏమీ చెప్పలేదు. పోనీ అంది. రిక్షా కదిలింది. గిరిజ మనసులో విషం గుమ్మరించినంత చేదుగా ఉంది. మధుమూర్తి ఎంత మంచివాడు. తనకి ఎంతో అండగా నిలబడ్డాడు. అతని స్నేహంలో ఎలాంటి స్వార్థమూ లేదు. అతను తనకి తోడుగా ఉంటే లోకానికి ఎందుకంత బాధ? వెక్కిరింపుగా ఏదో ఒకటి అంటూనే ఉంది. హాస్టల్లో కూడా అంతే. అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. కానీ అతను అది లక్ష్య పెట్టడం లేదు. అనుకోని గిరిజ, మన మనసుల్లో కల్మషం లేనప్పుడు మనకెందుకు భయం అంటాడు. కాదు, తనకి అతను సాయం చేస్తున్నాడు. అందువల్ల అతనికి నష్టం కలగకూడదు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తనదే అనుకోసాగింది. సాయంత్రం అయింది. మధుమూర్తి బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తాళం తీస్తున్నాడు. ఇంతలో అక్కడికి కాస్త దూరంలో కారు వచ్చి ఆగింది. దాన్ని ఆనుకుని వేలుతో తాళం చెవులు తిప్పుతూ చందు నిలబడి కనిపించాడు. మధు చందును చూడనట్టే ఊరుకున్నాడు. సైకిల్ నడిపిస్తూ అతని పక్క నుంచే వెళ్తుంటే చందుయే మాట్లాడాడు. మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. మధు ఆగాడు. చెప్పండి
అన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకరినొకరు దీక్షగా చూపులతోనే కొలుచుకున్నారు. చందు చూపులు స్నేహపాత్రంగా ఏం లేవు, కానీ అది గమనించిన మధుమూర్తి ముఖంలో భయం లేసమాత్రం కూడా కలగలేదు. ఇక్కడ కాదు, ఇది బజారు, నలుగురు నడుస్తుంటారు. మధు అతని వైపే చూస్తున్నాడు. ఆ ఐస్ క్రీం పార్లర్లో కాసేపు కూర్చుందామా చూపిస్తూ అడిగాడు చందు. నాకేం అభ్యంతరం లేదు. చందు కారు లాక్ చేశాడు. మధు సైకిల్ పక్కకు పెట్టి తాళం వేశాడు. ఇద్దరూ నడుచుకుంటూ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్ళారు. చందు జనం లేకుండా దూరంగా ఉన్న మూల టేబుల్ ఎన్నిక చేశాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఏం తింటారు విలాసంగా చూస్తూ అడిగాడు చందు. ఏదైనా పర్వాలేదు. ఐస్ క్రీం వచ్చింది. ఇద్దరూ తినడానికి ఉపక్రమించారు. గిరిజ ఎవరో మీకు తెలుసా? హఠాత్తుగా అడిగాడు చందు. ఐస్ క్రీం తింటున్న మధు ఉలిక్కిపడలేదు. ఆ అడిగిన తీరుకు కంగారుగా తలెత్తి చూడలేదు. నిదానంగా తింటూ తెలుసు అన్నాడు. గిరిజ ఎవరనుకుంటున్నారు? చందు కంఠంలో పదును తొంగి చూస్తోంది. నా చిన్ననాటి స్నేహితురాలు. అంతకంటే ఇంకేం కాదా? ఇప్పటి వరకు అంతకు మించి ఏం కాదు. అంటే మీ ఉద్దేశం? మీరు అడగదలుచుకున్నదేదో స్పష్టంగా సూటిగా అడగండి. అయితే చెప్పండి. గిరిజ పరువు గల కుటుంబానికి కోడలైంది. తర్వాత తలతెక్కతనంతో ఆ ఇల్లు వదిలేసి వచ్చి ఆ ఇంటి పరువుని నవ్వుల పాలు చేసి ఒక్కతి ఉంటోంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది గిరిజ స్వవిషయం, నేను అడగను. స్నేహితుడిగా నా హద్దులేమిటో నాకు తెలుసు. గిరిజకి స్నేహితుడిని అంటున్నారు. స్నేహితుడిగా గిరిజను చక్కదిద్దాల్సిన బాధ్యత మీకేం లేదా? ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. కానీ గిరిజ తప్పు పని చేస్తున్నప్పుడు కదా ఆ చక్కదిద్దడం అనే ప్రశ్న. ఇలా ఇల్లు వదిలేసి రావడం తప్పు కాదా? దానికి కారణం ఏమిటుందో? గిరిజ తెలివిగల పిల్ల, బాధ్యత తెలిసిన వ్యక్తి. ఇంత బయటపడే పని చేసిందంటే దానికి తగ్గ కారణం ఉండే ఉంటుంది. అంతకంటే గత్యంతరం ఇంకేది ఉండుండదు. చందు మాట్లాడలేదు. దూరం నుంచి చూస్తే మధుమూర్తి నిదానస్తుడిగా మొహమాటం గలవాడిగా కనిపిస్తాడు, కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాటల్లో అదేం కనిపించడం లేదు. గిరిజ ఎవరి అండలో అంత నిర్భయంగా బ్రతకగలుగుతోందో చందుకి ఇప్పుడు బాగా అర్థం అవసాగింది. మధుమూర్తి లాంటి వాళ్ళు లోకానికి తలవంచినట్టే ఉంటారు, కానీ వాళ్ళు చేయదలుచుకున్నదేదో చేసి ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఏదైనా అంటే మంచివాళ్ళని ఆడిపోసుకుంది అని అపవాదు లోకానికే ఎదురు తగులుతుంది. గిరిజని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? చందు ఆఖరి మాటగా అడిగాడు. ఇప్పుడు కూడా మధు కాస్తంత కూడా తొణకలేదు. క్షణం ఆగి అన్నాడు, నేను అనుకున్నందువల్ల ఈ క్షణమాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాంటిది ఏదైనా గిరిజే అనుకోవాలి. చందు గుండెల్లో మంటలాంటిది రగులుతోంది. అతనికి అకారణంగా అందరి మీద కోపం వస్తోంది. ఇప్పుడు కూడా అంతే జరిగింది. మధుమూర్తి మీద కోపం వచ్చింది. అతను లేస్తూ హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు, గిరిజ నా భార్య. ఎప్పటికైనా గిరిజని ఏ విధంగానైనా ఇంటికి తీసుకువెళ్ళి తీరుతాను. ఆ సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధుమూర్తి లేచి కరచాలనం కోసం చేయి చాచాడు. అలాంటి క్షణమే వస్తే గిరిజ స్నేహితుడిగా నాకంటే సంతోషపడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. మీరు నమ్మండి. చందు చేయందుకుని తనే ఊపాడు. ఈసారి తెల్లబోవడం చందు వంతయింది. ఏమిటి మనిషి ధోరణి? బొత్తిగా అంతుపట్టడం లేదు. ఒక నిమిషంలో గిరిజని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనన్నట్లు మాట్లాడతాడు. ఇంకో నిమిషంలో ఆమె కాపురం చక్కబడితే సంతోషించే వ్యక్తి తనేనంటాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా అతనికి ఇష్టమేనా? ఇద్దరూ బయటకు వచ్చారు. చందు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వ్యూ మిర్రర్లో వెనకే సైకిల్ మీద మధు రావడం కనిపిస్తూనే ఉంది. అతను క్రమంగా దూరం అయ్యాడు. గిరిజా, గిరిజా, చప్పున్రా, నీ సైకిల్ ఫ్రెండ్ వచ్చాడు. పారిజాతం వచ్చి పిలిచింది. మధుని సైకిల్ ఫ్రెండ్ అని, చందుని కారు ఫ్రెండ్ అని అంటుంది. నేను లేనని చెప్పు పారు, ప్లీజ్, మంచిదానివి కదూ అంది గిరిజ. నువ్వు లేవని చెప్పటమా? ఎందుకని అంది పారు ఆశ్చర్యంగా. మా తల్లివిగా, నన్ను ఇంకేం తర్కించకు గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. సరేలే, పారిజాతం వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చింది. గిరిజ, అతనికి నువ్వు లోపల ఉన్నావని తెలుసట. అతను ఊరు వెళ్తున్నట్ట. నీతో ఏదో మాట్లాడి వెళ్ళాలిట. అబ్బా వద్దు, నువ్వున్నావని చెప్పేశాను అంది. గిరిజ గత్యంతరం లేని దానిలా విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ మధుమూర్తి నిలబడి ఉన్నాడు. గిరిజ
అతని వైపు సూటిగా చూడలేదు. ఏమిటి మధు అంది. నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అన్నాడు అతను. ఏ ఊరు? నంద్యాల. ఎందుకు, పెళ్లి చూపులకా? నవ్వు ముఖంతో అంది. నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. గిరిజ గబాలన తలెత్తి చూసింది. ట్రాన్స్ఫరా? అదేమిటి? 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ ఉండదని మొన్ననేగా చెప్పావు. ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్ ఎలా అయింది? మధు వేలెత్తి పైకి చూపించాడు. ఆ పెరుమాళ్ళకే ఎరుక. మా పక్క సీట్ అతను చెప్పడం. అతను సందేహంగా ఆగాడు. ఎవరైనా నీకు ట్రాన్స్ఫర్ చేయించారనా? అవును. చందుయేగా? నాకు తెలియదు గిరిజ. ఏదైనా నేను వెళ్ళి జాయిన్ అయితే రాలి. సెలవు పెట్టేందుకు కూడా వీల్లేదు. నా మూలంగా నీకెన్ని బాధలు కదూ. గిరిజ కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. మధు దగ్గరకు వచ్చాడు. చిచి, ఏం మాటది? అదిగో అదిగో అమ్మాయి గారి ధైర్యం ఏమైపోయింది? గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బోటు అన్ని పక్కలా చిల్లులు పడి నడి సముద్రంలో మునిగిపోతుంటే ఇంకెక్కడి ధైర్యం మధు? మధ్యాహ్నం నుంచి నీకు ఈ కబురు ఎలా చెప్పాలా అని సతమతం అవుతున్నాను. మీ ఇంటికి రావాలంటే మీ అమ్మ ఏమనుకుంటుందోనని భయం. ఏమైంది గిరిజ? ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. నిజంగానా? తెల్లబోతూ అడిగాడు. అవును. ఈరోజు నేను వెళ్ళగానే హెడ్ మిస్ట్రెస్ పిలిచింది. ఏమిటి అనుకుని వెళ్ళాను. పోస్టింగ్ అడ్రస్ నా చేతికిచ్చింది. నా టీచింగ్ వాళ్ళకి సంతృప్తికరంగా లేదుట. నా ప్రవర్తన కూడా వాళ్ళ స్కూలుకున్న మంచి పేరుకు భంగకరంగా ఉందిట. ఇంకెవరినో అపాయింట్ చేస్తున్నారట. ఇదేమిటి? క్రితం వారమేగా నీ టీచింగ్ చాలా బాగుందని మెచ్చుకుందని సంతోషంగా చెప్పావు. అవును. హఠాత్తుగా ఎవరో ఆవిడ అభిప్రాయం మార్చేశారు. పారిజాతం అనడం. మొన్న పారిజాతం ఆవిడ దగ్గర ఉండగానే ఆవిడకి ఫోన్ వచ్చిందిట. ఎవరో నా గురించే ఆరా తీశారుట. పారిజాతానికి అప్పుడే అనుమానం వేసిందిట. కానీ హెడ్ మిస్ట్రెస్ మంచిది కదా, నన్ను తీసివేయదని అనుకుందిట. మధు నిట్టూర్చాడు. బాగుంది. నా ఉద్యోగం ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది, నీ ఉద్యోగం పోయింది. మనిద్దరినీ దూరం చేయడానికి ఇదెవరో కావాలని చేసిన పనే అని తెలుస్తోంది. గిరిజ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. వాళ్ళింతే చేయగలరు, కానీ మనకి ఒకరి పట్ల ఒకరికున్న అభిమానం తుంచివేయలేరు కదా. అయితే నువ్వు ఊరు వెళ్తున్నావన్నమాట. నంద్యాల వెళ్తున్నావా? అబ్బా, ఎంత దూరం! గిరిజ, మనసులు దగ్గరైతే దూరం ప్రసక్తే లేదంటారు. నేనెక్కడున్నా నీ దగ్గరున్నట్లే అనుకో. కాకితో కబురు చేసినా వచ్చి వాళ్తాను. చూడు, ఉద్యోగం పోయిందని కాస్త కూడా దిగులు పడద్దు. నీ ఉద్యోగం పోయినా నా ఉద్యోగం ఉందిగా. మధు, గిరిజ చేతుల్లోకి తలదించుకుంది. నువ్వింత అధైర్యపడితే నేను వెళ్ళను. ముందే చెప్తున్నాను. లేదు, నేను అధైర్యపడను. నువ్వు వెళ్ళిరా కళ్ళు తుడుచుకుంటూ అంది. గిరిజ, స్నేహం అంటే ఏమిటి? జీవితంలో వ్యతిరేక పరిస్థితులు బలంగా ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఒకరికొకరు చేయూత ఇచ్చుకోవడం, అంతేగా? అంతే మధు, అంతే. నువ్వింతగా బెంబేలు పడాల్సిన విషయం ఇందులో నాకేం కనిపించడం లేదు. చూడు, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే జీవితం అనేది మళ్ళీ ఉంటుంది. లేకపోతే ఏముంది? కెరటంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి మన ఉనికిని మనం కోల్పోవడమేగా. నిజమే మధు. నా బాధ ఏమిటంటే, చందుకు నేనంటే అభిమానం, ప్రేమ లేనప్పుడు నా మానాన నన్నెందుకు వదిలేయకూడదు? నన్నెందుకు ఇలా వెంటాడాలి? అది పురుషత్వపు అహంకారం చేసే హఠం, అంతకంటే ఇంకేమీ లేదు. ఆడపిల్లవి, అతన్ని అతని డబ్బుని కాదని వచ్చి ఇంత ధైర్యంగా నువ్వు నిలబడటం, అది అతను అవమానంగా భావిస్తున్నాడు. గిరిజ, నువ్వు నీ ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఆదర్శం కావాలి. ఆడపిల్ల అంటే కేవలం నేను ఆడపిల్లనే అనే పిరికితనం పోవాలి. నేను మనిషినే అన్నట్టు జీవితంలో ఎగుడు దిగుళ్ళను ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల చదువు, సంస్కారం ఆలంబన చేసుకుని మగవాడు లేకపోయినా బ్రతకగలను అనే ధీమా కలిగి ఉండాలి. ఏ దేశంలో ఆడపిల్ల ఇంత చైతన్యవంతంగా ఉంటుందో ఆ దేశానికి వాళ్ళు వెలలేని రత్నాలుగా శోభిస్తారు. మధు, నువ్వు ఎంత మంచివాడివి. దేవుడు 1000 సంవత్సరాల పాటు నిన్ను చల్లగా చూడాలి. ఆ దేవుడు ఎంత మంచివాడు గిరిజ. నీలాంటి స్నేహమైని నాకు జీవితంలో ప్రసాదించాడు. ఇక నేను వెళ్ళిరానా? వెళ్ళు.
అధైర్యపడవుగా? ఊహు, నాకెప్పుడైనా అలా అనిపిస్తే నిన్ను గుర్తు చేసుకుంటాను. మధు ఉండగా నాకేం భయం అనుకుంటాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వెప్పుడూ అలాగే గుర్తు చేసుకోవాలి. నేను వెళ్ళగానే చేసే మొదటి పని ఏమిటో తెలుసా? నీకు ఉత్తరం వ్రాస్తాను. నువ్వు జవాబు వ్రాస్తావుగా? తప్పకుండా. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తాను. మధు వెళ్ళిపోయాడు. గిరిజ గేటు వరకు అతన్ని సాగనింపి వచ్చింది. అతను వెళుతుంటే వీధి చివర కనుమరుగయ్యే వరకు తదేకంగా చూసింది. అతను దూరం అయిపోతుంటే మనసంతా ఏదో బలం పోగొట్టుకున్నట్టుగా దీనంగా అనిపించింది. మధు ఎంత మంచివాడు! మగవాళ్లలో 100కి ఒక్కరైనా అలాంటి సహృదయులుంటే ఎంత బాగుంటుంది. మధు లాంటి వాళ్ళ దగ్గర ఆడపిల్లలకి ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. ఆడపిల్లకి ఒంటరితనపు ఎడారుల్లో వీళ్ళు ఒయాసిస్సు లాంటి వాళ్ళు. ఆ చల్లని నీడన ఎంతగానైనా సేదతీరచ్చు. గిరిజ మెల్లగా మెట్లెక్కి హాస్టల్ లోపలికి వచ్చింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళ. గిరిజ చీరలన్నీ ఉతికి తాడు మీద వరుసగా ఆరేస్తోంది. మధు ఈ పాటికి ఎప్పుడో నంద్యాల చేరుంటాడు. ఆఫీస్కి వెళ్ళకముందే తనకు ఉత్తరం వ్రాస్తాడు. అతనికి ఏమని జవాబు రాయాలో ఊహించుకుంటోంది. ఈసారి ఉత్తరంలో ప్రియమిత్రమా అని సంబోధిస్తే ఏమంటాడో చూడాలి. గిరిజ, ఓ గిరిజ, ఎక్కడ నువ్వు? పారిజాతం హాస్టల్ వరండాలో నుంచి కేకలు పెట్టింది. గిరిజ తిరిగి చూసింది. చేతిలో పేపర్ ఉంది. గిరిజ చప్పున చీరల వెనక్కి దాక్కుంది. పలకలేదు. పారిజాతం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇక ఏ థియేటర్లో ఏ మార్నింగ్ షో ఉందా అని చూస్తోంది కాబోలు. సినిమాకు రాను మొర్రో అన్నా వినదు. సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు పిచ్చివాళ్ళు అంటుంది. పోనీలే అని వెంట సినిమాకి వెళ్ళామా? అదొక పెద్ద శిక్ష. వేరుశనక్కాయలు, బఠానీలు చిన్నపిల్లలా తను తింటుంది. ఎదుటి వాళ్ళని తినమని వేధిస్తుంది. వద్దన్నా వినదు. ఇక సినిమా మొదలైతే చాలు, ఆ అభిమాన హీరో వచ్చినప్పుడల్లా పక్కన కూర్చున్న వాళ్ళ చేతులు నలిపేస్తుంది. జబ్బల మీద గీరేస్తుంది. అదో భయంకరమైన అనుభవం. చూసిన సినిమాని అంతటితో వదలదు. మళ్ళీ సినిమా చూసే వరకు దాని గురించే వర్ణిస్తూ మాట్లాడుతుంది. అందుకే పారిజాతం తన డబ్బులు పెట్టి తీసుకువెళ్తానన్నా ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడరు. పారిజాతానికి ఇప్పుడు సినిమాకి రానని ఎలా చెప్పాలా, ఏ వంక పెట్టాలా అని గిరిజ ఆరేసిన చీరల చాటు నిలబడి ఆలోచిస్తోంది. పారిజాతం చీరల క్రింద నుంచి గిరిజ కాళ్ళను చూడనే చూసింది. గిరిజ, నిన్నే, ఇక్కడున్నావా అంటూ పరిగెత్తుకొచ్చింది. ఇదిగో చూసావా అంది పేపర్ చూపిస్తూ. అబ్బా పారు, నాకు తలనొప్పి చంపేస్తుందనుకో. గిరిజ ముందే సంజాయిషి మొదలెట్టింది. కానీ పారిజాతం అదేమీ వినిపించుకోలేదు. పేపర్ పట్టుకుని చూస్తూ, రాత్రి నీ సైకిల్ ఫ్రెండు హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ బస్ కదూ ఊరు వెళ్ళాడని చెప్పావు అంది. అవును, ఏ అంది గిరిజ. పారిజాతం కళ్ళజోడు సవరించుకుని పేపర్ చదివి వినిపించింది. రాత్రి హైదరాబాద్ నుండి నంద్యాల వెళ్లే బస్సు సిటీ పొలిమేరలు దాటకుండా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిలో 4 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మరణించిన వారి పేర్లు. అప్పటికే గిరిజ ఆ పేపర్ లాక్కుని ఆ వార్తంతా మళ్ళీ చదివింది. మరణించిన వారి పేర్లలో ఆఖరణ మధుమూర్తి పేరు కూడా ఉంది. గిరిజ కళ్ళు గిర్రున తిరిగినాయి. మనసులో శిలాపర్వతంలా ఉన్న ధైర్యానికి భూకంపం వచ్చినట్లుగా అయ్యి పెళపెళ విరిగి పడిపోతోంది. మధు యాక్సిడెంట్, మధు యాక్సిడెంట్. అతని పేరు చచ్చిపోయిన వారి పేర్లలో ఉంది. గిరిజ ముఖ కవళికలు చూసిన పారిజాతం గబాలను పట్టుకుంది. సునీత, మాలతి, కృష్ణవేణి, చప్పును రండారా అంటూ కేకలు పెట్టింది. వాళ్ళు వచ్చేసరికే గిరిజ హిస్టీరియా వచ్చిన దానిలా ఏడుస్తోంది. అబద్ధం, ఇది అబద్ధం అని అరుస్తోంది. ఆ పేపరు ముఖానికేసి కొట్టుకుంటోంది. దాదాపు గంట తర్వాత గిరిజ మంచం మీద బోర్లా పడుకుని దిండులో తలదూర్చుకుని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. మధుమూర్తి ఊరు వెళ్లే ముందు అన్న ప్రతి మాట గుర్తుకొస్తోంది. ఇంకా నిన్న సాయంత్రం అతన్ని పంపేటప్పుడు గేటు దగ్గర వెళతాను గిరిజ అని చెబుతుంటే ఆ చార్ల షర్టు, నీరెండలో మెరుస్తున్న కళ్ళద్దాలు ఇవే గుర్తుకొస్తున్నాయి. అతను వెళ్ళిపోతుంటే ఈ వీధి మలుపు తిరిగే వరకు చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది. అప్పుడే తనకి ఏదో వెలితిగా అనిపించింది. అది దీనికేనా? భగవంతుడా, ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని? నా జీవితంలో ఉన్న ఒక్క ఆలంబనని పెరికి పారేసి తమాషా చూస్తున్నావు. గిరిజ పక్కలో కూర్చుని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారిజాతం అంది. పాపిష్టిదాన్ని, నేను ఇంతవరకు పెళ్లి చేసుకుందామని అనుకున్న 4 చచ్చిపోయారు.
ఇతని గురించి అనుకోకుండా ఉండాల్సింది, ఇతను కూడా పోయాడు అంటోంది. నెల రోజుల అనంతరం గిరిజ సాయంత్రం వేళ జనసమ్మర్దం అంతగా లేని రోడ్డు మీద నడుస్తోంది. హాస్టల్ చాలా దూరం ఉంది, అయినా బస్సులో వెళ్ళడం లేదు. బస్సులో వెళ్ళాలంటే ₹1/2 అవుతుంది. ప్యాకేజీ కంపెనీ వాళ్ళు క్లర్క్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఆ ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఎవరినో అపాయింట్ చేసుకున్నారట. ఎప్పుడూ అంతే, కొన్ని గంటలు ఆలస్యమైతే అందాల్సిన అవకాశం జారిపోతుంది. సారీ మేడం, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు మొదటి ఛాన్స్ ఇస్తాం అన్నాడు మేనేజర్. గిరిజ ఉస్సురంటూ లేచింది. ఈ దొరకని ఉద్యోగం కోసం ₹2 ఖర్చు చేసుకుని ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు ఉద్యోగం దొరుకుతుందేమోననే ఆశ గిరిజకి ఇంత దూరం వచ్చే శక్తిని ప్రసాదించింది. కానీ ఇప్పుడు అదంతా పోయినట్లుగా ఉంది. బస్సులో ఎక్కి ఇంకో ₹1/2 వృధా చేయదలుచుకోలేదు. అందుకే మెల్లగా నడక సాగించింది. అరగంటలో కాకపోతే గంటన్నరకి హాస్టల్కి చేరుకుంటుంది. ఇంతలో ముంచుకుపోయేదేముంది? గిరిజ నడుస్తోంది. ఒళ్ళు తూలుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయినా లక్ష్య పెట్టకుండా నడుస్తోంది. 2 రోజుల నుంచి గిరిజకి జ్వరం వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. రవి ఉత్తరం రాశాడు, స్కూల్ ఫీజు కట్టాలట. సాయన్న పుణ్యమా అని తనకొచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్కి మార్పించాడు. రవికి ఇంకా ఇదేం తెలియదు. తనకు ఉద్యోగం దొరకగానే తెలియజేద్దామని ఊరుకుంది. ఈ లోపల వాడికి ఎలాగూ వేసవి సెలవులు వచ్చేస్తాయి. నిన్ననే హాస్టల్ వార్డెన్ పిలిచి చెప్పేసింది, గిరిజ, నువ్వు కిందటి నెల కూడా డబ్బు కట్టలేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. కడితే డబ్బు కట్టి ఉండు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే మేడం అనేసి యువతలకు వచ్చేసింది. రవికి ఫీజు పంపాలి, తనుండే హాస్టల్కి డబ్బు కట్టాలి. తనకు ఉద్యోగం లేదు, చేతిలో డబ్బు లేదు. ఈ నెల రోజుల నుంచి పారిజాతం సాయం చేసింది కాబట్టి ఈ మాత్రంగా నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా డబ్బు అప్పు తీసుకుంది. ఇదిగాక నిన్నటి నుంచి జ్వరం వస్తోంది. గిరిజకి ఏం చేయాలో తోచలేదు. ఒక్కటి మాత్రం బాగా అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతనే అనిపించసాగింది. అది మానవ మనుగడకు మూల సూత్రం. ఈ మాత్రం పటిష్టంగా ఉంటేనే మిగతావన్నీ ఆచరించగలిగేది. ఇది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకునేంత అగాధం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురుదెబ్బ తగిలింది. దానికి తట్టుకుని స్థిరంగా నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ డబ్బు అండలేకపోతే అది అసంభవంగా అనిపిస్తుంది. డబ్బుంటే సొంత తల్లిదండ్రులున్నట్టు. డబ్బుంటే 10 మంది ప్రాణమిత్రులున్నంత బలం. డబ్బుంటేనే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడలా రక్షిస్తుంది. అది లేని రోజున మనిషికి కాళ్ళ క్రింద భూమి లేనట్టే. గిరిజకు మాటి మాటికి మధుమూర్తి గుర్తుకొస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరు వేసుకుంటోంది. గిరిజ, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకి తోడున్నట్లుగానే భావించుకుంటోంది. మధు, నేను ధైర్యంగానే ఉంటాను. ఎప్పుడైనా అధైర్యం అనిపిస్తే మధు నాకున్నాడని గుర్తు చేసుకుంటాను. అలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రావడం లేదు. గిరిజకి బాధ అనిపిస్తోంది. ఈ జీవితంలో మనుషులను ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటుగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏది పట్టని మొండితనం కావాలి. ప్రతిదానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగిన వాళ్ళే ధన్యులు. జీవితం ఇలా వాళ్ళని సైతాన్లా వేధించదు. తల వంచుకుని పరధ్యానంగా నడుస్తున్న గిరిజ వెనక నుంచి కారు హార్న్ బొయ్యమని వినిపించడంతో పక్కకు తొలగి దారిచ్చింది. బ్రేక్తో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గింది. కానీ అది ముందుకు వెళ్ళలేదు. గిరిజ పక్కనే తనూ రాసాగింది. వెళుతుండగానే ఉన్నట్టుండి గిరిజ వైపు ఉన్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూసింది. కారులో స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ, రా, కారెక్కు అన్నాడు. గిరిజ మాట్లాడలేదు, తల తిప్పుకుంది. నడక వేగం హెచ్చించింది. భగవంతుడా, ఇతను మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదిప్పుడు. తల తిప్పుకుని తన దారిన తను వెళ్ళిపోతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తోంది గిరిజ. కానీ కాళ్ళు శక్తి చాలక గజగజలాడుతున్నాయి. కళ్ళ ముందు నల్లటి చీకటి వలయాలు వస్తున్నాయి. అయినా సరే గుడ్డివాళ్ళు శూన్యంలోకి చూస్తూ వెళుతున్నట్లుగా గిరిజ వెళుతూనే ఉంది.
కారు ఆగింది. అందులో నుంచి చందు దిగొచ్చాడు. అతను కోపంగా అంటున్నాడు, ఇన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను. నీ అంతటి నువ్వే తల తిరిగి ఇంటికి వస్తావేమోనని ఎదురు చూశాను. కానీ నీ తల తిక్కతనానికి అంతులేనట్టుంది. మర్యాదగా చెప్తున్నాను, రా ఇంటికి వెళదాం. గిరిజ మాట్లాడలేదు, నడక ఆపలేదు. అతనికి సమాధానం ఏం చెప్పాలో తోచటం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బ మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి కారు దగ్గరకు లాక్కొచ్చాడు. గిరిజ అతని చేయి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతీ మీద చేయి వేసి కుడి చేత్తో తోసేయడానికి ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. ఛీ, వదులు, నన్ను వదులు, నేను రాను, నాకు ఇల్లు అనేదే లేదు, నేను దిక్కులేని దాన్ని. గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కొచ్చి కారులో కొలవేశాడు. గిరిజ దిగబోతుంటే భుజాల మీద చేతులు వేసి అదిమి పెట్టాడు. రోడ్డున పోయి అందరూ ఆగి విచిత్రంగా ఏమిటా ఇది అన్నట్లు చూడసాగారు. చూడు, అందరూ ఎలా చూస్తున్నారో, పళ్ళ బిగువున అన్నాడు అతను. కారులో వచ్చి అతను కూర్చోబోయేసరికి గిరిజ కారు డోర్ తెరిచి దిగబోయింది. అతను ఎడం చేయి చాచి గిరిజ చేయి పట్టుకుని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళుతోంది. గిరిజ అతని చేయి విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది. అతను ఒక చేత్తో గిరిజను ఆపడానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ తప్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికీ పెనుగులాట బాగానే జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజను వదిలేసి రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకుని కారును పక్కకు తిప్పాడు. కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చింది. గిరిజ గబాలను డోర్ తెరుచుకుని దిగేసింది. వెళుతున్న కారులోంచి దిగడంతో గిరిజ తూలి పేవ్మెంట్ మీద బోర్లా పడింది. చందు క్షణంసేపు తెల్లబోయాడు. కారు ఆపు చేసి దిగొచ్చాడు. గిరిజ లేవడానికి ప్రయత్నిస్తోంది. పేవ్మెంట్ మొన తగిలి నుదుట గాయమయ్యి రక్తం బొటబటా కారుతోంది. అతను అప్రతిభుడైనట్లు చూశాడు. వచ్చి గబాలన రెండు భుజాలు పట్టుకుని లేవదీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవడమే తన ధ్యేయం అన్నట్లు విదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తోంది, ఆగు. అతను ప్యాంటు జేబులో నుంచి జేబు రుమాలు తీస్తూ అన్నాడు. వదులు నన్ను. గిరిజ అరిచేస్తోంది. ఇంతలో అక్కడికి విజిలూదుతూ పోలీసు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ భుజాలు పట్టుకుని ఉన్నాడు. గిరిజ అతని చేతుల్లో గిలగిల్లాడుతూ వదులు, వదులు అని అరుస్తూ ఏడుస్తోంది. ఏయ్ మిస్టర్, ఏమిటది? పోలీస్ కళ్ళెర్రజేస్తూ అడిగాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేమీ కాను. గిరిజ కోపంగా అరిచింది. పోలీస్ చందుని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనిషిలా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయి నీ భార్య అంటున్నావు, ఆ అమ్మాయి కాదు అంటోంది. మీరిద్దరూ స్టేషన్కి వచ్చి మీ సంబంధం ఏమిటో రుజువు చేసుకోండి. పదండి అన్నాడు. అప్పటికే అక్కడ చుట్టుపక్కల పోయే జనమంతా వచ్చిపోగయ్యారు. అవును, పట్టపగలే ఎంత ధైర్యం! ఆ అమ్మాయిని ఎత్తుకుపోవటానికి అతను ప్రయత్నిస్తున్నాడు అంటూ వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. చూడటానికి దొరబాబులా ఎలా ఉన్నాడో, వాళ్ళంతా అలాగే ఉంటారు. చందు ముఖం ఎర్రగా కందిపోయింది. అతను కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రాజగోపాలరావు గారింట్లో హాల్లో గిరిజ సోఫాలో కూర్చునుంది. తలకైన గాయానికి కట్టుకట్టినా ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తపు మరక కనిపిస్తోంది. చందు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. శేషారత్నం కూడా ఉన్నాడు. గంట క్రితం పోలీస్ స్టేషన్ నుంచి చందు శేషారత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషారత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. చందు గిరిజ ఇద్దరూ భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించి తీసుకొచ్చాడు. శేషారత్నం గిరిజ హాస్టల్కి వెళతాను అని అంటుంటే, ఇప్పుడు జరిగింది చాలు కానీ ఇక నువ్వేమీ ఇక్కడ మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురు కలిసి ఇంటికొచ్చారు. శేషారత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయన వచ్చి గిరిజ తలకైన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని గిరిజని చెడామడా చీవాట్లు వేశారు. మీ ఇద్దరికి అసలు బుద్ధి ఉందా? ఈ ఇల్లు ఏమిటి? మీ వంశ పరువు ప్రతిష్టలేమిటి? మీరు చేసే ఈ పనులు ఏమిటి? మీరు పోట్లాడదలుచుకుంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వులు పాలయ్యేట్టు ఇదేమిటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజ, నీకైనా కాస్త మతి ఉండాలి. వాడేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో, మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేట్టు చేయడానికి పెద్దవాళ్ళం మేము లేమా?
నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీధికి ఎక్కడమేనా? ఇది పరుగల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ తలెత్తలేదు, మాట్లాడకుండా కూర్చుంది. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీకు కూడా గట్టిగా చెబుతున్నాను, ఆ అమ్మాయిని నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చేయనని నాకు మాటివ్వు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కి తిరగకుండానే అన్నాడు, అంకుల్, తనే మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేను ఇస్తాను. ఫర్ గాడ్స్ సేక్ ఈ నవ్వులాట బతుక్కి ఇక స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగారు. ఏం గిరిజ, ఏమంటావు? గిరిజ మాట్లాడలేదు. శేషారత్నం ఇద్దరి వైపు చూస్తూ అన్నారు, నేను మీ ఇద్దరికీ ఒక రాజీ మార్గం చెప్తున్నాను. మీరిద్దరూ జరిగినవేవో గతం నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మర్చిపోయి ఒక్క 3 నెలలు కలిసి ఉండండి. ఒక్కరోజు కూడా పోట్లాడుకోవద్దు. 3 నెలల అనంతరం మీ ఇద్దరికి ఇంకా ఒకరంటే ఒకరికి ఇలాగే వ్యతిరేక భావం ఉంటే నేనే స్వయంగా మీకు విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా అన్నారు ఆయన. భేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏమంటావు అని అడిగాడు శేషారత్నం. నాకేం అభ్యంతరం లేదు, తనని అడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏమిటి? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినడానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకు ఆయన ఒప్పుకోవాలి. ఏమిటో అవి చెప్పమ్మా. చందు బిగబట్టినట్టుగా వింటున్నాడు. గిరిజ తన షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపందేలకు వెళ్ళకూడదు. చందు నిటారుగా అయ్యాడు. కంపెనీ వ్యవహారాలు తనే స్వయంగా చూసుకోవాలి. వెళితే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత తర్వాత అన్నాడు శేషారత్నం. స్నేహితులను అస్సలు కలవకూడదు, వారికి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, క్లబ్కు వెళ్ళకూడదు, ఊళ్ళో అసలే వెళ్ళకూడదు. చందు గిర్రున వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవ్వర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసున్న బ్యాగ్ తీసుకుంది. సోఫాలో నుంచి లేచింది. నేను ఇక వెడతాను. కూర్చో ఆగాగు శేషారత్నం కంగారుగా అన్నాడు. గుమ్మం వైపు వెళ్ళడానికి అడుగులు వేసిన గిరిజ ఆగింది, కానీ కూర్చోలేదు. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నువ్వు తొందరపడి మాట్లాడకు. చందు ఆయన్ని మాట్లాడనీయకుండా మధ్యలో ఆపేశాడు. నో అంకుల్, నో. తను పగ్గాలు వేసి నన్ను బంధించాలని అనుకుంటోంది. భర్త అంటే చేతిలో దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషారత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బా, మీరిద్దరూ ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్వు ఇలా కూర్చో. చందు, నువ్వు కూడా కూర్చో. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితునిగా నా మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేమెందుకు ఆదుర్దాపడుతున్నామో ఒక్కసారి ఆలోచించు. అంకుల్ నీ మంచికి చెబుతున్నారని కాస్త అర్థం చేసుకో. సరే చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తోంది. శేషారత్నం చేతులు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు, చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నీ ఒప్పుకుని తీరాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వు ఈ షరతులకు ఒప్పుకో. గిరిజ పట్ల ఏదైనా షరతులుంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించాడు. కసిగా అన్నాడు, సరే, నేను మీరు చెప్పినట్టే వాటికి అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏమిటది? ఈ 3 నెలలు తను కూడా ఈ ఇంట్లోంచి బయటికి కదలకూడదు. నాతో పేకాడాలి. నాకు పేక పట్టుకోవడమే తెలియదు అంది గిరిజ. అబ్బా, వాడు నేర్పుతాడులేవమ్మా అన్నాడు శేషారత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తనే చూడాలి. కానీ ఊరికే కాదు, నెలకి నేను తనకి జీతం ఇస్తాను, అది తీసుకోవాలి. అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రున లేవబోయింది. అబ్బా గిరిజ, భర్తకు వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబాలలో భార్యలు లేరు, అందరూ పని మనుషులన్నమాటే. నువ్వు ఒప్పుకో. మొత్తానికి డాక్టర్ గారు శేషారత్నం ఇద్దరు కలిసి గిరిజ చందులిద్దరూ ఒకరికి ఒకరు పెట్టిన షరతులు పాటించేలా ఒప్పించారు. ఇక మేము వస్తాం అంటూ శేషారత్నం లేచాడు. నన్ను కాస్త ఆ గోకుల్ సింటి దగ్గర దింపి వెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పారు, చందు, ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, బాగా జ్వరంగా కూడా ఉంది. బాగా రెస్ట్ తీసుకునేలా చూడు.
గిరిజ, ఆ మందులు వేసుకో, నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు దింపి రావడానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గరున్న సాయన్న గిరిజ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు చెమర్చున్నాయి. అమ్మా, మీరు ఇప్పటికైనా ఇంటికి రావడం ఎంత మంచి పనో. పెద్దయ్య గారు పోయారు, చిన్నబాబుకి ఇంటి గొడవేం తెలియదు. ఈ 6 నెలల్లో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబును సాధించదలుచుకుంటే ఇంట్లో ఉండి సాధించండి అమ్మా, ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపిన విస్తరైపోతుంది అన్నాడు. సాయన్న, వంటింట్లోకి పద, కూరలు ఏమున్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ పూట నుంచి నేను చేస్తాను వంట. అమ్మా, అదేమిటి, వంట మీరు చేస్తారా? మీకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా అమ్మా అన్నాడు. పర్వాలేదు సాయన్న, నాకు ఊరికే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. పని చేస్తుంటేనే బలం వస్తుంది. సాయన్న చెప్పిన మాట వినగానే వంట మనిషి చిరచిరలాడాడు. సరి ఈవిడ అడుగు పెట్టిందో లేదో నాకు ఉద్వాసన చెబుతోంది. సరే అన్నాడు. గిరిజ వంటింట్లోకి వచ్చింది. సాయన్న కావలసిన సామానంతా అందిస్తున్నాడు. అన్నం వండడానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రును తిరిగినాయి. చిన్నమ్మ, సాయన్న వచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింక్ మీదకు పడిపోయింది. చిన్నబాబు సాయన్న కేకలు పెట్టాడు. ఏమిటి సాయన్న? ముందు హాల్లో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న చందు ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతను వంటింట్లోకి వచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవడానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాగాలేదు, వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు, కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయారు మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. చందు దగ్గరకు వచ్చాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతిలో నుంచి తీసుకుని వడలిన తోటకూర కాడలా వేళ్లాడుతున్న గిరిజని 2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకొచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్లలో నుంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తుకు వెళ్ళి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజను మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలి వేసింది. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవల్లోని 9వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.